4 3 2 1 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ 2 చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకోండి. నెమ్మదిగా 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 కళ్ళపై నుంచి చేతులు విడి చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ట్రస్టీస్ అంతా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మొత్తం అద్భుతంగా, అత్యద్భుతంగా ఇంకొక నిమిషం, ఒకే ఒక్క నిమిషం, అద్భుతం.
ఉత్సవాలు 3వ రోజు అత్యద్భుతంగా ధ్యానాన్ని జరుపుకున్నాం. పత్రిజీ గారు ధ్యానం చేయిస్తే ఈ నటరాజ్ బృందం డ్యాన్స్ చేయిస్తూ ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అద్భుతంగా మిత్రులారా 3వ రోజు ఎంటర్ అయిపోయినాం. ధ్యాన దసరా ఉత్సవాలు 4వ సంవత్సరం 3వ రోజు. గట్టిగా ధ్యాన దసరా ఉత్సవాలకు చప్పట్లు కొట్టుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు. ఈ నటరాజ్ బృందానికి చప్పట్లు గట్టిగా. సో వాళ్ళకేమో ఇంకా చేయాలని ఉంది, కానీ మనకు టైం లేదు. చాలా డిగ్నిటరీస్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అది భావ్యం కాదు. ఏవి ప్లే చేయండి పత్రిజీ గారిది. సార్ వీడియో సార్, పత్రి సార్ వీడియో. అదే మాట ఉంది. నా పక్కన ఉన్నవాడు ఇంకొక దేవుడు, నా ముందు ఉన్నవాడు ఒక దేవుడు, నా వెనకాల ఉన్నవాడు ఒక దేవుడు. దేవుడు ఎక్కడో పక్కనే ఉన్నాడు. నేను ఒక దేవుడిని, నా పక్క ఒక దేవుడు, ఈ పక్క ఒక దేవుడు, ముందు దేవుడు, వెనకాల దేవుడు, అందరూ దేవుళ్ళు. ప్రతి ఏనుగు ఒక దేవుడే, ప్రతి కోతి ఒక దేవుడే, ప్రతి చేప ఒక దేవుడే. దేవుడు కళ్ళ ముందే ఉన్నాడు. మన దైవాన్ని మనం చూసుకుంటే ఇక కళ్ళు తెచ్చి అంత దేవుళ్ళని చూస్తూనే ఉంటాం. We are all gods. We are not గట్టిగా చప్పట్లతో సన్మానం చేసుకుందాం. Out to have spiritual experiences. We are spiritual beings out to have human experiences. కేవలం మనుషులం కాదు, దైవ అనుభవాలు పొందడానికి మనము మౌలికంగా దైవాలము. ఈ మనుష్య జన్మలోకి వచ్చాము సరి అయిన మనుషుల అనుభవాలు సంపాదించుకోవడం కోసం. మనము మనుషులం కాదు, కేవలం మనుషులమే కాదు, ఆధ్యాత్మిక అనుభవాలు సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడ లేము. మనం ఆధ్యాత్మికులము, మనం దేవుళ్ళము స్వతహాగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఈ మనుష్య జీవితం గడపడం కోసము, ఈ మనుషుల అనుభవాలు చక్కటి అనుభవాలు పొందడం కోసం మనం వచ్చామని చెప్పేసి. ఇది గొప్ప స్టేట్మెంట్, నన్ను ఎంతో ప్రభావితం చేసిన స్టేట్మెంట్. We are not human beings out to have spiritual experiences. We are spiritual beings out to have human experiences. మేఘం కిందకి వస్తే అదే చెరువు అవుతుంది. ఉన్నదంతా నీళ్ళే, వాటర్, H2O. ఉన్నదంతా దైవత్వమే. అదే నీరు ఆకాశంలో ఒక మేఘంలాగా, ఒక మంచుగడ్డలాగా, ఒక నీరులాగా, ఒక చెరువులాగా తయారవుతుంది. నీరు అదే, అంతా దైవమే. మనం దిగి వచ్చిన దేవుళ్ళము. ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మేఘమై వెళ్ళిపోతాము. మళ్ళీ తిరిగి వస్తాము, మళ్ళీ వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్తాము. అదే మేఘం చెరువు అవుతుంది, అదే చెరువు మళ్ళీ మేఘం అవుతుంది. అక్కడ ఉంటే దేవుడు, ఇక్కడ ఉంటే మానవుడు. ఇదే మానవుడు అక్కడ దేవుడు, అదే దేవుడు ఇక్కడ మానవుడు. ఉన్నదంతా దైవత్వమే. ఆ ఒక్కగానొక్క దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం లేక దైవత్వం దొరకదు, ధ్యానం లేక ఏకత్వం దొరకదు. ధ్యానం ద్వారానే దైవత్వం దొరుకుతుంది, అవగతం అవుతుంది. ధ్యానం ద్వారానే ఏకత్వము
అవగతమవుతుంది, లభ్యమవుతుంది. సంగీతానికి శృతిలాగా ప్రాపంచిక జీవితానికి దైవత్వము. సంగీతంలో అందరూ శృతి కలుస్తుందో లేదా తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. శృతి తప్పితే అపస్వరం వస్తుంది. అలాగే ప్రాపంచికం దైవత్వాన్ని తప్పితే అపస్వరం వస్తుంది. ప్రాపంచికంలో దైవత్వం అనేది ప్రాపంచికానికి శృతి. ఆ శృతిలో ఎప్పుడు ఉండాలి, ఆ ఏకత్వంలో ఎప్పుడు జీవిస్తూ ఈ విభిన్నత్వంలో జీవించాలి. సంగీతంలో శృతి మారదు, స్వరాలు మారుతాయి, రాగాలు మారుతాయి, కానీ శృతి మారదు. అలాగే ప్రాపంచిక జీవితాలు మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జీవితం మారదు. మారందే ఆధ్యాత్మిక జీవితం, మారేదే ప్రాపంచిక జీవితం. మనమంతా ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే. అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే. కాలు విరిగితే చేయి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది. ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది. ఎవడు చనిపోడు. చనిపోవటం అంటే వెళ్ళిపోవటం అంతే, అంతేగాని నాశనం అవట కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట. అజ్ఞానాన్ని తీసేస్తే ఏడుపు పోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు మనకి ఏడుపునిస్తాయి. మనకి ఏడుపు వస్తే ఆ పరిస్థితుల వల్ల మనకి అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం. నీకు అజ్ఞానం ఉంది అని చెప్పడానికి కోసం ఆ పరిస్థితులు వస్తాయి. మనల్ని ఏడిపించే పరిస్థితులకు మనం చెప్పలు కొడదాం. మనకి చెప్తాయి నువ్వు అజ్ఞానంలో ఉన్నావా లేదా నీకు తెలియజెప్తాయి. అసత్యంలోంచి సత్యాన్ని మనల్ని మనం నడిపించుకుందాము. తమస్సు నుంచి జ్యోతి వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మృత్యువు నుంచి అమృతం వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మనల్ని గట్టెక్కించే నాదుడు కూడా ఎవడు లేడు. దేర్ ఇస్ నో సేవియర్. యేసు ప్రభు వస్తాడు నన్ను బతికిస్తాడంటే ఎవడు నేను బతికించడు. నిన్ను నువ్వు బతికించుకోవాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. చావు అంటే అమెరికా పోవడమే, సంబరాలు. మా అమ్మ చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. మా నాన్నగారు చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. నా కొడుకు చచ్చిపోయాడు, చాక్లెట్లు పంచండి. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో ఒక 25 సంవత్సరాల కిందట మాట, మన తిరుమల మాస్టర్ ఒకడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి నన్ను పిలిచాడు తిరుపతిలో. ఇన్ని చాక్లెట్ తీసుకుని వెళ్ళాను. 3 ఏళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ. ఇన్ని చాక్లెట్ తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి సగం చాక్లెట్స్ ఇచ్చాను. మిగతా సగం చాక్లెట్ నా దగ్గర పెట్టుకున్నాను. ఆ తల్లి అడిగింది, సగమే ఇచ్చారంటే చాక్లెట్స్, ఇంకా సగం ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లాడు ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇస్తానని చెప్పాను. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కదా, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి భోజనం ఏడవడం మొదలుపెట్టింది. స్వామీజీ నోట్ నుంచి వచ్చింది చచ్చిపోతాడేమో అని చెప్పేసి. నా నోట్ నుంచి వస్తే చచ్చిపోతాడేంటి? నా ఆశీర్వాదం ఎవరి మీద పనిచేయదు, నా శాపం ఎవరి మీద పనిచేయదు. ఎవరి కర్మ వాడిదే. నీ హస్తంలో ఏమీ లేదు, నీ శాపంలో ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది, పక్క వాళ్ళలో ఏమీ లేదు. గుర్తుంచుకోండి. ధ్యానం చేస్తే అది మనకి వరం అవుతుంది. మాంసం తింటే అది మనకి శాపం అవుతుంది, అంతే. మనల్ని శాపం ఇచ్చేది మనమే, మనకి వరాలు ఇచ్చుకునేది మనమే. మాంసం తింటే శాపము, ధ్యానం చేస్తే వరము, అంతే. ఎన్ని కోళ్ళను కోస్తున్నామో అన్ని శాపాలు తీసుకుంటున్నాము, ఎన్ని ధ్యానాలు చేస్తున్నామో అన్ని వరాలు తీసుకుంటున్నాము మనము. మీరందరూ చల్లగా ఉండాలి, నీ ఆశీర్వాదం మీకు చల్లగా ఉంటారు ఏంటి? వేడిగానే ఉంటారు మీరు, కొత్తలు ఆడుతూ ఉంటారు. చెప్పండి, నో ఆశీర్వాదము, నో శాపము. నీ మాంసం తినడమే నీ శాపము, నీ ధ్యానం చేయడమే నీకు వరము. ఎన్ని వరాలైనా సంపాదించుకోండి, కూర్చుని వరాలు సంపాదించుకుంటూనే ఉండండి ధ్యానంలో.
ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దామండి. మన ధ్యానమే మన వరము. మాంసం తింటే అదే శాపము. వేరే శాపము లేదు, వేరే వరము లేదు. వరాలు పొందాలన్నా మన చేతుల్లోనే, శాపాలు పొందాలన్నా మన చేతుల్లోనే. మనం ఈరోజు ధ్యాన దసరా ఉత్సవాలు 4లో థర్డ్ డేకి వచ్చేసామండి. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినది మరి మొదలవను అయింది. మరి ఆఖరి రోజుకి రావడం కూడా జరిగింది. మరి ఇంత అద్భుతంగా మరి ధ్యాన దసరా ఉత్సవాలు చేసుకోవడానికి కారణమైన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మరి మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి గట్టిగా క్లాప్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే ధ్యాన దసరా ఉత్సవాలు 4 మరి ఈ కార్యక్రమానికి కూడా గట్టిగా క్లాప్ చేద్దామండి. మరి మనకి ఎంతో చక్కగా వాద్య సహకారాన్ని అందించి మనందరి చేత అద్భుతమైన ధ్యానం చేయించిన మరి తిరుపతి నుంచి వచ్చిన నటరాజ్ సార్ వారి బృందాన్ని అంతా కూడా మరి వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. వారిని చక్కగా సత్కరించుకుందాము. గట్టిగా క్లాప్ చేసుకుందామండి వారికి. సార్ నటరాజ్ సార్ ప్లీజ్ అన్నా సన్మానం మ్యూజిక్. సార్ రఘురామ్ సార్, సతీష్ సార్ కూడా. సార్ కేశవరాజ్ సార్. సార్ రండి సార్, మీరు కూడా రండి. అందరూ ఉన్నారు కదా రండి. సౌండ్ పెంచండి మ్యూజిక్. శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. 5 నిమిషాలు థ్యాంక్ యూ నటరాజ్ బృందానికి. మరి మనం ధ్యాన దసరా ఉత్సవాలు మొదలు పెట్టుకున్నప్పటి నుంచి మనకి నిజంగా ఆస్థాన విద్వాంసుల్లాగా మీరు ప్రతి సంవత్సరం రావడం, ఎంతో చక్కగా మనందరితో ధ్యానం చేయించడం జరుగుతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. సో ఇవాళ పత్రిజీ గారితో ఎన్నో సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి శ్రీ కంచి రఘురామ్ గారు, బ్రహ్మర్షి కంచి రఘురామ్ గారు తిరుపతి నుంచి విచ్చేశారు. వారు గొప్ప సందేశాన్ని ఇచ్చేదానికి వారిని డాష్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటి ధ్యాన రాయలసీమను గురువు గారికి ప్రజెంటేషన్ ఇచ్చిన గొప్ప యోగీశ్వరుడు సారు, మహానుభావులు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సో థ్యాంక్ యూ సారు గురించి మనందరికీ తెలిసిందే. 35 సంవత్సరాలుగా ఉంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు, మరి ఇవాళ రాజకీయం PSSM మూమెంట్లో
రాజకీయ పార్టీ ఉందంటే దానికి మూల కారకులు శ్రీ కంచిరామ్ గారు. ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ను మొట్టమొదటిగా డిజైన్ చేసి అద్భుతంగా అవి అలా ముందుకెళ్లే దాంట్లో వారి పాత్ర వారు 30 సంవత్సరాలప్పుడే పోషించేశారు. ఇవాళ అవన్నీ ఫలాలు వస్తున్నాయి. వారి ద్వారా ఇవాళ అత్యద్భుతమైన సందేశాన్ని అందుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లతో వారికి మరొక్కసారి ఆహ్వానం పలుకుతాం. చాలా సంతోషం ఇవాళ పత్రి గారి కళ ప్రొద్దుటూరులో ధ్యాన కేంద్రం ఎస్టాబ్లిష్ కావాలని. ధ్యాన కేంద్రమే కాదు, పెద్ద పిరమిడ్ కూడా అక్కడ రావాలని ఆయన కళ సాకారం అవుతూ 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 ఉంది. విశేషమైన పనులు ఎప్పుడు కూడా ఆన్ ది స్పాట్ జరగవు. బంగారు అంతగద్ద అయితే కూడా దాని విలువ వేరే, ఇనుము ఇంతుంటే కూడా దాని విలువ వేరే. అదే మాదిరి చేసే పని పైన దాని విలువ ఎప్పుడు కూడా తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ధ్యాన మహాక్షేత్రం రావాలంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, ఏం ఇంకా పిరమిడ్ కాలేదా అనిపిస్తుంది చూసేవాళ్లకు. కానీ ఇక్కడ పని చేస్తుండే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, ఎంత శ్రమపడి ఉంటారో అది చూసే కళ్ళకు తెలియదు, అది ఆలోచించే మనసుకు తెలుస్తుంది. చూసే కళ్ళు వేరే, ఆలోచించే మనసు వేరే. కళ్ళు ఏం వాళ్ళు సరిగ్గా చేయలేదే అనేస్తుంది, కళ్ళు ఎప్పుడూ చపల చిత్తం. మనసు ఎంత కష్టపడ్డారో నీకేం తెలుసురా వెధవా అని లోపల చెప్తుంది, కానీ మనసు బయట పడదు. అది ఆధ్యాత్మికమంతా కూడా ఒక సింపుల్ టెక్నిక్ పైన ఆధారపడి ఉంటుంది. ఉపనిషత్తు సారం ఏం చెప్పిందంటే, మొత్తం ఉపనిషత్తులంతా అయిపోయినాక ఆదిశంకరాచార్యులు ఉపనిషత్ సారాన్ని రాస్తూ ఒక మనిషిని ఎట్లా మనం జడ్జి చేయొచ్చు అన్నప్పుడు ఒక్క మాట అన్నాడు, మాటలో సంస్కారం తెలుస్తుంది, కళ్ళలో నిజాయితీ తెలుస్తుంది అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మాటలో సంస్కారం తెలుస్తుంది, కళ్ళలో నిజాయితీ తెలుస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి, బయట వాళ్ళు ఏం చెప్పవలసిన పనిలే. సతీష్ బ్రహ్మాండంగా చేసినాడని నేను చెప్పవలసిన పనిలే. నా కళ్ళు ఆయన చూసినప్పుడు, ఆయన కళ్ళు నేను చూసినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్. ఎగరవలసిన పని లేదు, ఏది చెప్పవలసిన పనిలేమీ లేదు అక్కడ. ఎందుకురంటే ఆధ్యాత్మిక జీవితం వేరే, భౌతిక జీవితం వేరే. మన జీవితం ప్రజెంట్ భౌతిక జీవితం. ఆ భౌతిక జీవితంలో ఎందుకు మనం ఇంత కష్టపడతా ఉన్నాం? ధ్యానం చేయలేదా? మంచి కార్యక్రమాలు చేయలేదా? తెల్లవారితో 6 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయలేదా? కానీ మన కళ్ళు, మన బాధ, చికాకు ఎందుకు అట్లే ఉంది? – 1893లో వివేకానందుడు అమెరికాకు పోయినాక ఆ ఉపన్యాసం విన్నాక 6 నెలలు అక్కడనే ఉంటూ ఒక ఉర్రు తొలగించాడు. అప్పుడు ఒక ఫారెన్ వచ్చి, సార్ మీరు చాలా బాగా చెప్తూ ఉన్నారు అన్ని విషయాలు, మాకు అర్థమవుతూ ఉంది కూడా, కానీ ఇంత పెద్ద సబ్జెక్ట్ మాకు అర్థం కాదు. ఇండియన్స్ మనము చాలా రెఫరెన్స్ ఇస్తూ ఉంటాం, ఆ ఉపనిషత్ అని, ఇదని, అదని, ఇదని, ఇవన్నీ మాకు తెలీదు. యూ టెల్ ఇన్ వన్ వర్డ్ అబౌట్ ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఏ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ పర్సన్ అన్నాడు. భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితాన్ని రంగళించి ఒక్క మాటలో మేమేం చేయాలా అని, ఒక్క మాటలో ఆధ్యాత్మికం చెప్పేదానికి అవుతుందా? అష్టావక్ర గీత చదవండి ఒకసారి, మీకు తెలుస్తుంది.
గుర్రం ఎక్కినాక ఒక కాలు ఇట్లా పెట్టి ఇంకొక కాలు ఎత్తే లోపల బ్రహ్మజ్ఞానం వస్తుంది అన్నాడు. అది అష్టావక్ర గీత. ఒకసారి చదవండి. పత్రికారు ఎందుకు మనకి, నేను పత్రికారుని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినానంటే, ఇన్ని సంవత్సరాలు నేను ఒరిజినల్గా కాలేజీ ప్రిన్సిపాల్, అంత దీంట్లో కూడా ఇచ్చినానంటే ఆయన స్వాధ్యాయం. నేను అప్పటికి లిమిటెడ్ బుక్ స్వాధ్యాయం, వేదశాస్త్రానికి సంబంధం తప్పితే. కానీ ఆయన ద్వారా నాకు ధ్యానానికైనా స్వాధ్యాయం పైన ఎక్కువ, నువ్వు ధ్యానం చేయొద్దు అన్నాడు, ఎత్తుకుంటాను. యూ గో ఫర్ రీడింగ్ బుక్స్, ఐ విల్ గెట్ బుక్స్ టు యూ. నేను ఇవాళ చదివిన పుస్తకాలన్నీ కూడా నేను ఒక్కడ కూడా కొనలే, అదన్నీ పత్రికలు నాకు ఇచ్చినవే. సో ఎందుకంటే ఆ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అది. వివేకానందుని అడిగిన ఆ ఒక్క మాట ఏం తెలిసిన ఆ మాట, బిలీఫ్ అని, నమ్మకము అన్నాడు. అంతే. ఏంది నమ్మకం? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ? వాట్ ఈజ్ ఫిజికల్ లైఫ్? ఏంట నమ్మకం? షాక్ అయిపోయినారు వాళ్ళు. దిస్ వర్డ్ బిలాంగ్స్ టు స్పిరిచువాలిటీ అన్నారు. వివేకానంద లెటర్స్ అని ఉండాలి, అది ఒకసారి చదవండి. వారానికి కనీసం 1 గంట సేపు చదివేదాన్ని గుర్తుపెట్టుకోండి. వారానికి నేను రోజు చెప్పడం లే, చదువుకుండే వాళ్ళకి రోజు చదవాలి ఒక వేరే బుక్, చదవని వాళ్ళకు వారానికి 1 గంట, నెలకు 4 గంటలు, సంవత్సరానికి 48 గంటలు. సంవత్సరానికి 48 గంటలు స్వాధ్యాయం చేస్తే యూ విల్ రీచ్ వండర్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ రీచ్ వండర్స్. వారానికి 1 గంట సేపు, నేను రోజుకు 10 గంటలు చదువుతా. ఇప్పటికి కూడా తెలుసా, నాకు నా బతికే ఆధ్యాత్మికం కాదు, స్వాధ్యాయం నాకు. సో ఆయన చెప్పిన మాట బిలీఫ్, నమ్మకం. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ బిలీవ్ వాట్ యు వాంట్ టు బిలీవ్ అన్నాడు. అంటే నిన్ను నమ్ము, నువ్వు ఎవరిని నమ్మాలని అనుకుంటావో వాళ్ళని నమ్ము అన్నాడు. అంతే, ఇంకేమీ లేదు. దిస్ ఈజ్ ద ఓన్లీ స్పిరిచువాలిటీ, దెర్ ఇస్ నో అదర్ స్పిరిచువాలిటీ. దేవుడిని అంటావు, దేవుడు కాపాడుతా అంటాడు, నీ కష్టం వచ్చింది, దేవుడు ఉన్నాడా లేదా అంటావు. సో నమ్మకం లేదు అక్కడ. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసింది ఒక్క మాటతో ఎగిరిపాయ. ఒకసారి గమనించుకోండి. ఇదందరూ మన జీవితంలో అనుభవించి ఉండేవాళ్ళే, అందరూ కష్టాలు ఫీల్ అయి ఉండేవాళ్ళే. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఉన్నాడా దేవుడు, నేను ఇంత చేసినానే ఏమైంది, ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసినానే నాకు ఏమొచ్చింది ధ్యానం వల్ల అంటే, నువ్వు ఆ రోజు చేసిన అన్ని సంవత్సరాల ధ్యానము బూడిదలో పోసిన పన్నీరే. రాసి పెట్టుకోండి వాళ్ళ. ఇది ఆధ్యాత్మికం. ఇది మాట అంటే సంస్కారం. ఇది మనం చేస్తూ ఉన్నామా? కృష్ణుడు భగవద్గీతలో ఐ హ్యావ్ నో రోల్ టు అప్లిఫ్ట్ యూ అన్నాడు. నిన్ను పైకి ఉద్ధరించే మార్గం నాకేమీ తెలియదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. దిస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. మనకు కృష్ణుని దేవునిగా నమ్ముతూ ఉన్నాం. నా దగ్గర ఉద్ధరించే మార్గం ఏమీ లేదు, సహాయం చేస్తాను, మాట చెప్తాను, చేయవలసింది నువ్వే, మాట్లాడవలసింది నువ్వే, ఆలోచించవలసింది నువ్వే. ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుంటాం. భజగోవిందం ఎసెన్స్ అది. మనసి విచింతయ వారం వారం, క్షణక్షణము నువ్వు గుర్తుపెట్టుకో. మనం ఉంటున్నామా? పత్రికని నమ్మినామా? 100%. ఐ బిలీవ్, 100%. నేను 32 సంవత్సరాల ఆధ్యాత్మికంలో పత్రికార మూమెంట్లో సంసారమే చేయడం లేదు ఎవరు 32 సంవత్సరాలు. అట్లాంటిది ఒక ఆధ్యాత్మికతో వేరే కాని వ్యక్తితో సంబంధం లేని వ్యవహారాలలో ఉంటూ ఉన్నామంటే నమ్మితే 100% నమ్మతా. మాట ఇస్తాను, మాట ఇస్తే ఐ విల్ బైండ్ ఇట్. మనల్ని మనం చూసుకోవాలి. సమాజం కోసం కాదు నువ్వు బతుకుతూ ఉండేది, నీ కోసం నువ్వు బతుకుతూ ఉండవు. ధ్యానం బయట వాళ్ళ కోసం కాదు, ధ్యానము నీ కోసరం. పత్రికారు ఇంతకుముందు ఒక మాట అన్నాడు, బ్యూటిఫుల్ వర్డ్. దేనికోసరము కాదు, ప్రతిదానికి జవాబు ధ్యానమేని. అది మనం చేస్తూ ఉన్నామా?
నేను 32 సంవత్సరాలు ధ్యానం చేసినాను. నాకేంది నాకు అహం వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. స్వాధిష్టాన చక్రం అనేది ఎప్పుడు కూడా బుసలు కొడుతూనే ఉంటుంది. అది బుస కొట్టిందిరా అంటే జాగ్రత్త అని అర్థం. అహం వచ్చిందిరా అంటే జాగ్రత్త అని. నేను చేస్తున్నాను అంటే నువ్వు కాదు చేసింది, ఒకనొక దైవశక్తి నీ దగ్గర చేపించుకునింది అన్నప్పుడు నీ అహం తగ్గుతుంది. నేను లేకుంటే చేయలేదు అన్నామో అహం వస్తుంది, నువ్వు చేస్తావు, 100% చేస్తావు. ఇది లాస్ట్ స్టేజెస్లో 99వ మెట్లో ఉండేటప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ 1000 టైమ్స్. ఏమాత్రం అజాగ్రత్త ఒక్కసారి అట్లా అన్నామో 99 నుంచి 1కి రావాల్సి ఉంది. జారుడు మెట్లు జీవితాలు ఇవి. ఒకసారి గమనించుకోండి. బయట వాళ్ళని కాదు, నిన్ను నువ్వు చూసుకో అంతే. నిన్ను నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఫస్ట్లో నేను నన్ను 1000% నమ్మతా. నేను చేసే ప్రతి పని, నా నోట్ల నుంచి వచ్చిన ప్రతి పని 1000% జరుగుతుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అది మనకు ఉండాలి. పత్రికారు చనిపోయినాక ఆల్మోస్ట్ కట్ చేసేస్తాం అనుకున్నాను, ఇంకా ఎండింగ్ టు స్పిరిచువల్ లైఫ్ అని, నేను ఏకాంతంగా ఉండిపోవాలని. కానీ పత్రికారు చనిపోయే ముందు జాగ్రత్త, కొన్ని రోజులు యాక్సిస్ షిఫ్ట్ వరకు యూ లుక్ ఆఫ్టర్. అందుకని 22లో చనిపోతే మా తిరుపతిని బేస్ చేసుకొని కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉన్నాం. మనం చేయవలసింది ఒకటి, నువ్వు డెవలప్ కావాలంటే ఎవరైనా సరే యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆధ్యాత్మికంగానే ఒక్కసారి చూస్తే నమ్మకంతో నిజంగానే పనులు జరుగుతాయా అనుకుంటే, రామాయణంలో ఒక శ్లోకం ఉంది, మూల శ్లోకం అంటారు. మొత్తం రామాయణం అంతా కలిసి 24,000 శ్లోకాలు. యోగ వాసిష్టం దాంట్లో ఒకనొక భాగంగా ఉండే యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు. రామాయణము దాంట్లో ఒక్క మూల శ్లోకము ఇంతకుముందు చెప్పిననే వివేకానందుడు చెప్పింది, నమ్మకముని. రామాయణం అంతా కూడా ఆదర్శ పురుషుడే. ఎక్కడ నేను భగవంతుడు అని చెప్పాల. కృష్ణుడు జన్మ నుంచినే నేను భగవత్ శక్తిని చూపించాడు. యోగశక్తిలో నేనున్నాను, యోగీశ్వరుడు చూసుకోండిరా. పుట్టినప్పటి నుంచినే చచ్చేంత వరకు ఆయన. రాముడు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఆదర్శం, ఐడియల్. అదే. కానీ ఎంటైర్ రామాయణంలో భగవంతుడు అని చెప్పింది ఒకటే ఒక శ్లోకం, అది మూల శ్లోకము అంటారు. రామాయణంలో ఇంద్రజిత్ వీరవిహారం చేస్తూ ఉన్నాడు. వాడిని బీట్ చేసేవాళ్ళు ఎవరులే. ఎందుకంటే వానికి హెవీ ఎనర్జీస్ ఉన్నాయి. వాడు ఎవరిని కొడితే కూడా వానికి 3 ఎనర్జీ శక్తి ఉండాలి. రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు మూర్ఛపోవలసి వచ్చిన పరిస్థితి. ఆంజనేయుడు పోయి సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని బతికించాలి. తెల్లవారితో మళ్ళా యుద్ధం. వాడిని ఎట్లా చంపేది? ఇంకా బ్రహ్మాస్త్రాలు వాని దగ్గర పనిచేవు. ఎందుకంటే వానికి బ్రహ్మాస్త్రాలకు మించిన అస్త్రాలు వాని చేతిలో ఉన్నాయి. రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు ఇంక సంధించాల. బ్రహ్మాస్త్రమే కాలేదు, మామూలు అస్త్రం ఎత్తుకున్నాడంట. నమ్మకము అనే దానికి నిదర్శనం ఇది. ఇప్పుడు నాకు ఈ పని జరగాల అంటే సతీష్ మంచివాడు అయితే నా పని జరుగుతుంది అనుకొని చెప్పినాను అనుకోండి. నాకు జరగలేదు అనుకోండి, అంటే అర్థం ఏంటి? సతీష్ మంచోడు కాదు, రఘురామ్ మంచోడే, సతీష్ మంచోడు కాబట్టి నా పని జరగలే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? వేరే వాడు మంచోడైతే ఈ పని జరుగుతుంది అని అంటే ఒకసారి అనుకోండి. నా మొగుడు నిజంగానే శుద్ధ పతివ్రత, నా మొగుడు భార్యతో చెప్తే ఇంకెక్కడ లేడు అన్నగో అంటే అవుతుందా? అది మూల శ్లోకం. యుద్ధం ఎత్తుకున్నాడు, మామూలు శ్లోకం ఎత్తుకున్నాడు, ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథీయది
పౌరుషేచ అప్రదంద్విహ శరయేణం జహి రావణం అన్నాడు. ఏమన్నా అర్థమైందా మనకు? అంటే నా రాముడు, నా అన్న రాముడు ధర్మాత్ముడు అయితే, ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, మూల శ్లోకం. రామాయణం అంతా కూడా ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే కూడా రామాయణంలో చెప్పింది 7 జన్మల్లో మనం చేసిన మానసిక పాపాలు పోతాయి అని. అది మూల శ్లోకం ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మూలం అనేది ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో తిరిగి ఆయన ఎనర్జీ పాయింట్ అంతే, అది మలయప్ప స్వామి. కానీ మూల విరాట్ ఎవరు? పెద్ద ఆయన లోపల కూర్చొని ఉన్నాడు, నిలబడుకోని ఉన్నాడు, సాక్షిపోతాం. అది మూల విరాట్. దానికి శక్తి ఉంటే దీనికి వస్తుంది. సో మూల శ్లోకానికి శక్తి ఉంటే తప్పితే రామాయణానికి శక్తి రాదు. ప్రతి దీనికి ఒక శక్తి పాయింట్ ఉంటుంది. భగవద్గీతకు ఏది శక్తి పాయింటు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామేహం. నమ్మకం. నువ్వు చేసే పని నమ్మకంగా చేయి, నిన్ను నేను కాపాడుకుంటా. అది భగవద్గీత మూల శ్లోకం, ఎసెన్స్ అది. అది తెలుసుకుంటే నువ్వు బాగా చేస్తే నీకు నేను రంగంలోకి దింపుతా, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా. రామాయణంలో కూడా అదే శ్లోకం. నా అన్న ధర్మాత్ముడు అయితే, సత్యసంధస్సుడు అయితే, చూస్తావా, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథి. దాశరథి అని చెప్పలా. దశరథి అంటే అర్థం ఏమిటంటే, దశ అంటే అర్థం ఏమిటంటే పక్షిని, పక్షిరాజుని ఎక్కి విహరించేవాడు. పక్షిరాజుని ఎక్కి విహరించేవాడు ఎవరు? గరుత్మంతుడిని, మహావిష్ణువేని. ఆ ఒక్క పాయింట్లో సాక్షాత్ నా రాముడు మహావిష్ణు స్వరూపముని వాల్మీకి ప్రజెంట్ చేసుకున్నాడు. ఎందుకంటే మరీ ఆదర్శ పురుషుడిగా చెప్తే భగవత్ శక్తి రాదు అని. దశరథ ఇది పౌరుషేచ, ఎవరి దగ్గర లొంగకుండా పౌరుషంగా ఉంటే, వీడు ఎవరి దగ్గర ఓడిపోకపోతే, అటువంటి వాడు నా రాముడు అయితే నేను వదిలే ఈ బాణము జహి రావణాసురుని కొడుకుని చంపుగాక. ఆ శ్లోకాన్ని చెప్పి వదిలినాడు. రాముడు సాక్షాత్ ధర్మాత్ముడు, సాక్షాత్ మహావిష్ణు స్వరూపం, పౌరుషం, మాట. ఇంద్రజిత్ అప్పుడు చచ్చిపోయింది, అంతవరకు చావలావాడు. అదే నమ్మకం, అది నీ జీవితం. నువ్వు ఏ పనైనా చేసుకోండి, నీ జీవితంలో నీకు ఆనందం కావాలా, నీకు ప్రశాంతత కావాలా. నీకు ఆనందంగా ప్రశాంతతగా ఏమీ లేకుండా ఎప్పుడు ఏడుపుగాలు పెట్టుకొని చేయవలసిన పనిలే. నువ్వు ఉద్ధరించుకో. పత్రికారు ఆయన ఉద్ధరించుకున్నాడు. ఆయన 100% ధ్యానం చేసినాడు. నేను సీనియర్ అని చెప్పి గమనే ఉండలే. ధ్యాన మహాచక్రాలలో 100% ధ్యానం ఎవరైనా చేసినారంటే నువ్వు నేను కాదు, పత్రికారు. క్లాప్స్ టు గురూజీ. ఎందుకంటే ఆయన అట్లా కూర్చొని అట్లే అత్తూగేది ఐ హ్యావ్ సీన్. అది ఉండాల మనకు. సో ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికం అనేది నీకోసరం. ఆడంబరాలు ఎప్పుడూ ఆధ్యాత్మికం కాదు, అది గుర్తుపెట్టుకోండి. నీకోసరం నువ్వు చేసుకున్నప్పుడు, నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండేటప్పుడు దానికి ఆడంబరం పెద్ద అవసరంలే. చెయ్యవలసిన పని ప్రశాంతంగా చేస్తాం. బ్యూటిఫుల్. ఇంత పెద్ద వర్క్ చేయాలంటే ఇది ఎంతో నమ్మకము, ఎంతో శ్రమ, ఎంతో కష్టము. పైకి ఒక్క మాట అనేది ఈజీ, చాలా ఈజీ. ఏమిటంటే ఒక మాట అనేసేది, ఏం సతీష్ ఇది ఇంకొంచెం ఇట్లా చేసి ఉండకూడదే అనేసి ఒక సెకండ్ మాట నాకు. కానీ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఎంతవరకు చేస్తుంటాడో అంత, నేను ఎంతవరకు చేస్తాడో అంత, పత్రికారు ఎంతవరకు చేస్తాడో అంతే. కానీ యోగ కార్యక్రమం అంటే నీకోసరము, యజ్ఞ కార్యక్రమం అంటే సమాజం కోసరం. యజ్ఞ కార్యక్రమం కోసం నువ్వు 100% మనసా వాచా కర్మ చేస్తే అది 1000% సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇది యజ్ఞ కార్యక్రమం. ఈ యజ్ఞ కార్యక్రమంలో మనం అందరూ భాగస్వాములం. మనం అందరూ
ఒక చెయ్యి వేసి ఆ వేసేది ఎట్లా వల్ల అంటే ఏదో ఇస్తూ ఉండాలో అని చెప్పగా కాకుండా 100% ఫర్ దిస్ డెవలప్మెంట్ ఐ ఆమ్ డూయింగ్. మళ్ళీ రామాయణాన్ని రెఫరెన్స్ పెట్టుకుంటే కష్టపడిన వాళ్ళకి ఎవరికి పేరు రాలా. ఏమీ చేయలేని ఉడతకొచ్చా, ఉడతా భక్తిని. ఉడత చిన్నది, అంతకంత చేయలేదు. చేయలేని పని కూడా నేను అంతకన్నా చేస్తాను. అంత పెద్ద ఆంజనేయుడి మార్గ పర్వతాలు ఒక చేతితో ఎత్తుకొని రాలేను, కానీ నేను నా లెవెల్ అంతకద్దు చేస్తాను. అది ఆధ్యాత్మికం. అది నీకు ఎనర్జీ వస్తుంది. నీకు ఎనర్జీ రాకపోతే నువ్వు ఏ పని చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇచ్చే ప్రతి పైసా కూడా ఒక దైవకార్యాలకు ఇస్తే ఆ ఎనర్జీ నీకు వస్తుంది. అది నెగిటివ్గా వేస్తే ఆ దరిద్రం కూడా నీకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి అది నమ్మకము అంటే. సో ఇవి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం. అసలు ప్రతి మీటింగుకు ఎక్కువసార్లు పిలిచేది సతీష్. నిజంగా సతీష్ని చూస్తే నాకు ఒకసారి బాధ కూడా, ఎందుకంటే వస్తానని చెప్తాను 2-3 సార్లు. అది ఏంటో మీ వాసవి కన్యకా పరమేశ్వర రావాలన్నప్పుడు నాకు ప్రాబ్లం. ఇప్పుడు ఫీవరు నిన్నైతే మా ఆవిడ గొడవ, ఫీవర్లో పెట్టుకొని మాట్లాడలేకపోతూ ఉన్నారు. కోల్డ్ ఇంత తింటూ ఇంత జర్నీ చేసుకొని వచ్చి రేపు మళ్ళీ మా ఊరికి పోవాలి. ఇన్ని పనులు ఎక్కడ చేస్తారండి? హెల్త్ ఏమన్నా 73 సంవత్సరాలలో హెల్త్ అయితే పరిస్థితి ఏంటి మా బతుకుని? 100% కరెక్ట్, 1000% కరెక్ట్. కానీ మాట ఇచ్చిన మళ్ళీ ఎక్స్క్యూజ్ చేస్తే ఇంకా ఇప్పటికే మాటలు చాలా చెప్పిన ఇది ఉన్నది బాబు అంటే పాపం అండర్స్టాండ్ చేసుకున్నాడు. కానీ ఈసారి ప్రత్యూష వీళ్ళందరూ కూడా తిరుపతికి వచ్చి పిలిచిన దానికి ఈసారి ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్ 29th వస్తాను అని. సో ఈరోజు వచ్చినాను, చూసినాను. ఇంకా టైం ఉంటే వస్తాను, లేదంటే నన్ను ఫోర్స్ చేయొద్దు ఊరికే. సో వస్తాం. ఎవ్రీ వాట్ యూ కెన్ సే పిరమిడ్ మూమెంట్లో ఇన్ని సంవత్సరాలు ఉండేటప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ లింక్ ఉండాలి మాకు. పత్రికారు వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చినాడు తిరుపతిలో. ఇవాళ తిరుపతిలో 20 ధ్యాన కేంద్రాలు ఒక్క తిరుపతిలోనే ఉన్నాయి. సో ఇంత ఇది ఏమి ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో 2003 పెట్టినప్పుడు ఏం అసలు ఎవరూలే. ఇవాళ కళ్ళారా చూస్తూ ఉన్నాం. కళ్ళు తృప్తిగా ఉంటుంది మాకు ఇంత చేస్తూ ఉన్నారని. దీనిని మీరు నిలబెట్టండి చాలు. కొత్తగా ఏమీ చేయవలసిన పని లేదు. కొత్తగా వచ్చే వీళ్ళు ఇంకా మెంబర్స్ కానీ వీళ్ళు కానీ ఆధ్యాత్మికంలో ఏదో కొత్తగా మేము చేసేస్తాము అనేది రాంగ్. అది పత్రికారు చెప్పింది వీళ్ళని చేసుండేది. దీన్ని అట్లే నిలబెట్టుకొని వీళ్ళ కష్టానికి పనిగా మాట ఎట్లా నిలబెట్టుకొని పెద్దోళ్ళందరూ చేశారో ఆ మాట నిలబెట్టుకోండి. మీరు ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకొచ్చే వాళ్ళంతా కుర్రోళ్ళు. ఇప్పుడు పిఎంసీలు ఇవన్నీ కూడా వచ్చి అప్పుడు మాకేమీ లేవు, ఒక ఫోటోలు కూడా లేవు అక్కడ. మా బాధలు మేము పడ్డాం. కానీ ఇవాళ మనం చేసే ప్రతి పని ఇది తెలుస్తూ ఉంది. మాకేమి లేదు, అక్కడుంది ఇక్కడ ఉండేదని అది కొంచెం తగ్గించుకోండి అందరూ కూడా. కానీ నిలబెట్టండి. పత్రికారి మూమెంట్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద సంస్థ ఏమాత్రం కొంచెం అట్లా చిల్లు పడిందిరా అంటే, కొద్దిగా సేమిరి పడిందిరా అంటే డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఈ పిరమిడ్ మూమెంట్ని కాపాడుకునేది సీనియర్స్ మా బాధ్యత కాదు. 73లో ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ కెన్ గివ్ అడ్వైజ్ ఓన్లీ. కానీ నిలబెట్టాల్సింది దీన్ని. ధ్యానంలో మేము కార్యక్రమాలు చేస్తాం అనుకునేవాళ్ళు మీరు ఒక రోల్ మోడల్ అయిపోవాలి అందరికీ. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు అందరూ కూడా సీనియర్స్ అందరూ దే కెన్ గివ్ అడ్వైస్, జాగ్రత్తరా అని చెప్పగా. కానీ నిలబెట్టవలసి ఉంది. వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు కుర్రోళ్ళు అయినా కూడా అనేది నిలబెట్టవలసి ఉంది ఫ్యూచర్ జనరేషన్. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. కాలచక్రం చాలా భయంకరంగానే ఉంటుంది. కాలం ఎవ్వరికీ కూడా ములాజా ఏమి ఇవ్వడు. కాలం క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచత్యాసా వాయు అన్నాడు. కాలచక్రం అంతా కూడా విర్రవీగుతుంది. అది జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కమింగ్ జనరేషన్ మూమెంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉంటే మీరు పెట్టుకొని సీనియర్స్ని అడిగి ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు చెప్పొద్దండి ఏందో జరిగిపోతూ ఉందండి అని. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో చాలా సంతోషం. ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రంలో
చాలా రోజులుగా రావాలనుకునే ఉంది కానీ అది కుదరడం లేదు. బట్ ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ 2026 లోపల 2026 తర్వాత మన రోల్స్ 2027, 28 తర్వాత మీ రోల్ నా రోల్ ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మంచి కార్యక్రమాలు ఏదన్నా చేయాలంటే ఈ 3-4 ఇయర్సే నువ్వు ఏ పని చేయాలంటే కూడా. తర్వాత నోబడి విల్ ఆస్క్ యూ. ఆల్రెడీ వేరే సిస్టమ్స్ ఆపరేట్ అయ్యింది, కొంతమంది సిస్టమ్స్ ఎంట్రీ అయినారు, వాకిన్స్, కోట్లు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే కోట్లు ఇచ్చేసిపోతారు. నీకు ఆ రోజు కోటి కూడా అవసరం లేప, నాకెందుకు రా కోటి, నేను ప్రశాంతంగా ఉన్నాను. సో మంచి కార్యక్రమాలకు ఏదన్నా 100% మంచి కార్యక్రమం 100% మీరు ఇవ్వండి, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ మీకు నమ్మకం ఉండే వాళ్ళకే ఇవ్వండి. 100% నమ్మకం అనేది నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి. భగవద్గీత ఎసెన్స్ మరలా చెప్పినానంటే, నాశనం ఎవరుతాడంటే సంశయాత్మ వినశ్యతి అన్నాడు. సంశయం పెట్టుకొని ఏమి, నశ్యతి అంటే నాశనం కావడం, వినశ్యతి అంటే సర్వనాశనం కావడం. సంశయం పెట్టుకునేవాడు ఎప్పుడూ భయం. ఇంత ఇస్తా ఉన్నాము, చేస్తారో లేదో అండి, చేస్తే చేస్తారో లేదంటే వదిలేయండి, దట్స్ ఆల్, క్లోజ్ ఇట్. నీ చేతి నుంచి పోయినాక యూ ఫర్గెట్ ఇట్. ఇవ్వద్దండి, ఇచ్చినాక మర్చిపోండి. పట్టద్దండి, పట్టక రాదు, పట్టి విడోగా రాదు. ధ్యానాన్ని పట్టండి, నమ్మండి, 100% నమ్మండి. ధ్యానంతో వాళ్ళు ఇట్లా అంటే అయ్యో అవునా నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా అని వదలొద్దండి. త్రిశంకు స్వర్గంలో నాశనం అయిపోతాం జీవితాలు. మీ జీవితం నాశనం కాకూడదు. ఎవరో చేసిన మాటలకు మీరు చేసింది ఇన్ని సంవత్సరాలు, నువ్వు ఏ పని చేసినా నీ జన్మంలో నువ్వే అనుభవించి తీరాల. ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని బతకండి. ఈ జన్మ కాదు, ఇంకో జన్మ కూడా ఇంతే. యద్భావం తద్భవతే. అక్కడ అన్నీ నీ దరిద్రమంతా నీలోనే ఉంది, మంచంతా నీలోనే ఉంది. ఈ మంచి దరిద్రాలు పెట్టుకొని ఇంకో జన్మ నాకు మంచిది రావాలంటే ఇంపాసిబుల్. అది ఇప్పుడే కడగండి. శుచి శుభ్రత అంటే అది. ఇంట్లో గలీజుగా ఉంది, నీ కళ్ళకు కనపడస్తూ ఉంది, నువ్వు శుభ్రత పెట్టుకోవాలా, నువ్వు శుచిగా ఉండాలా. నా మనసు బాగలేదు, నేను శుభ్రతగా ఉండాలి, బయట వాళ్ళు కాదు. అది ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే. నిన్ను గురించి 1 గంట సేపు నువ్వే ఆలోచించుకో. 23 గంటల వెధవ సమాజాన్ని గురించి ఆలోచించు 1 గంట సేపు. వాట్ రఘురామ్ ఈజ్. నేను ప్రతిరోజు పనుకునే ముందు 1 గంట సేపు నన్ను అనుకుంటా, తప్పు చేస్తాను, ఒప్పు చేస్తాను, 100% చేస్తాం. సంసారం ఇది. దీంట్లో తప్పు ఎంత ఉంది, ఎక్కువ ఉంది. 90% మంచి 10% అనేది 0. 10% మంచి చేసి 90% దరిద్రం పెట్టుకుంటే పెద్ద అగ్గి మండేటప్పుడు పచ్చికట్లు ఎన్ని వేసినా మండిపోతుంది. పచ్చికట్లతోనే నువ్వు మండించాలంటే ఇంపాసిబుల్. ఇది ధ్యాన మహా యోగాగ్ని. దాంట్లో చిన్న పెద్ద ఎగిరిపోతాయి. ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు ఊఫ్ అని ఊపుకుంటే పచ్చికట్లు వేసుకుంటే పొగ వస్తుంది తప్పితే నువ్వు ఊది 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 నువ్వు చావాల్సిందే కానీ అది మండదు. అది నువ్వు మండు, దీంట్లో నీ దరిద్రం అంతా పోవాలా. ఇది ఎవరు చేయాలా? నువ్వే చేసుకోవాలా. జీవితం నీది. కష్టం వస్తే నువ్వు బాధపడతా ఉన్నావు, కడుపు నొప్పి వస్తే నువ్వు బాధపడతా ఉన్నావు. ఇంకొకటి మందు వేసుకోండి సార్ అంటే అవుతుందా? బిడ్డకు మందు వేస్తే బిడ్డ తల్లి మందు వేయాల. కావాలంటే ఈ శక్తిగానే ఉంటే నా బిడ్డ శక్తి నేను బాధపడతానంటే ప్రతి తల్లి బేరు చేస్తుంది, కానీ అవుతుందా? బిడ్డ బాధ బిడ్డదే, తల్లి బాధ బాధే. అయ్యో ఈ కష్టం నాకన్నా రాకూడదే, నా బిడ్డకు వచ్చిందని ప్రతి తల్లి అనుకుంటుంది. అక్కడ అనంత మాత్రం చేత ఆ బిడ్డ బాధ తగ్గిస్తూ ఉండగలుగుతూ ఉన్నామా? మన కడుపులో పుట్టిన బిడ్డే కదా, నీ వల్ల అవుతా ఉందా? ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే నేను చేసే పని కరెక్ట్ అవునా కాదా, నమ్మకం నా పైన ఉందా లేదా, నీ పైన నమ్మకంగా నువ్వు చేయండి, అన్నీ నీ చుట్టూ తిరుగుతాయి. నువ్వు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. నీ పైన నీకు నమ్మకం ఉందో లేదో ఇవాళ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అదొకటి మీకు జవాబు. నువ్వు ఎవరిని నమ్మినావా 100% నమ్ము, లేదంటే నిమిత్త మాత్రంగా ఉండిపో. వెరీ గుడ్, ఫైన్, ఓకే అని చెప్పేసి వెళ్ళిపో, అంతే. నమ్మి మోసపోయినాను సార్, నా బుద్ధి లేనితనం సార్ అని ఏడవద్దండి ఎప్పుడు. అది మీ తప్పది.
సో ఇవి ఒకసారి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం ఇవాళ ప్రొద్దుటూరు పిరమిడ్కి రావడము, చూడడము. సిన్ డెవలప్మెంట్ చూస్తున్నా. ఆల్మోస్ట్ మీ దగ్గర రాకుంటే కూడా ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఇట్లా వచ్చి అట్లా చూసుకొని తిరుపతికి వెళ్ళిపోయామనే కానీ ఇవాళ రావాలనే వచ్చిన చాలా సంతోషం. ఇంతమందిని మనం చూసుకున్నాం. వెరీ గుడ్. ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఏ పని చేస్తే కూడా మనకోసరము, నీ డెవలప్మెంట్లో దాంట్లో ఉంది, నీ భవిష్యత్తు దాంట్లో ఉంది, నీ జీవితం దాంట్లో ఉంది. నీ ఒక్కని జీవితం ఎప్పుడూ ఉండదు. ఒక జీవితంలో ఒక భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, సంసారం ఉంటారు. నువ్వు ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందం, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడిపే. భార్యకి ఒళ్ళు బాగాలేకుంటే మొగుడు ఆనందంగా డ్యాన్స్ చేయలేడు. కాబట్టి సంఘం శరణం గచ్చామిలో నువ్వు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలా, నీకు కావలసిన వాళ్ళు బాగుండాలా, సంఘంలో ఉండే స్నేహితులు బాగుండాలా, అందరూ బాగుండాలా. లోకా సమస్త సుఖినో భవంతో అని శాస్త్రమే చెప్పింది. అందరూ బాగుంటాం. దానికి ఏకైక మార్గం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నిన్ను నువ్వే నమ్ము. అదే ఆధ్యాత్మికం. చాలా సంతోషం ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ కావడము, ఇక్కడ మీతో కొంతసేపు స్పేర్ చేసుకోవడము, కొన్ని విషయాలు మాట్లాడుకోవడం చాలా సంతోషం. వెరిసి ఇంకోసారి టైం ఉండేటప్పుడు ఐ విల్ కమ్, డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సారు అనుభవాన్నంతా కూడా రంగరించి భగవద్గీత విషయాలు, రామాయణంలో ఫ్లేవర్స్ తెలియజేశారు. ఆల్రెడీ అనుకున్నాం కదా, సార్తో ఒక 30-35 సంవత్సరాల అనుబంధం, పిఎస్ఎస్ఎంతో ఎన్నో క్రియేట్ చేసిన వ్యక్తి, ఎన్నో అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇవాళ సార్ ఇచ్చింది యూత్ రావాలి, ఇంకా యూత్ దే బాధ్యత, కొత్త తరం రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మిత్రులారా, అద్భుతంగా ఈ మూమెంట్ను ఇలాగే తీసుకుని వెళ్దాం. సో సార్తో పాటు ప్రయాణించినటువంటి శ్రీ ఓబయ్ సార్ గురించి. పత్రి గారికి నమస్కరిస్తూ, కంచి రఘురామ్ గారికి నమస్కరిస్తూ, ఈరోజు హాజరైన మాస్టర్లందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన మహాసుదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన మధ్యలో మహానుభావుడు కంచి రఘురామ్ గారు, వారితో కలిసి నేను 30 సంవత్సరాలు ప్రయాణం చేశాను. మొట్టమొదటగా మాకు మార్గదర్శి రాయలసీమను, ధ్యాన రాయలసీమను మొట్టమొదటగా పత్రి సార్కు గిఫ్ట్ ఇచ్చిన ఆ యొక్క ఘనత, వారి సారథ్యంలో మేమందరం పాలు పంచుకోవడం ఎంతో గొప్ప విశేషం. ఎన్నో పుస్తకాలు రచించి సమాజానికి, పిఎస్ఎస్ మూమెంట్కి అందించారు. నిజమైన పత్రిజీ కళలను, ఆ పత్రిజీ కళను సమాజానికి అందించే ప్రయత్నంలో మమ్మల్ని యూత్ను అందరినీ ఏకం చేసి అందరినీ ముందుకు నడిపించి ఈ రాయలసీమను అత్యంత వైభవంగా కడపలో నిర్వహించి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో వైభవంగా చేశాము. ఆ ఘనత రఘురామ్ గారు మరి వారితో కలిసి ప్రయాణం చేసిన మాకు దక్కింది. వారికి శతకోటి ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పారు సారు, మేము ఒక 30 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేశాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాము. మరి ఎక్కడ అలసట లేకుండా ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు ఇద్దరికీ దాటింది. ఈ ప్రయత్నంలో మేము కొంచెం విశ్రాంతి తీసుకునే ప్రయత్నంలో మరి సార్ ఇచ్చిన సందేశాన్ని యూత్ తీసుకొని ఈ మూమెంట్ను ముందుకు తీసుకెళ్ళి పత్రిజీ కన్న కళలను సాకారం చేసే ప్రయత్నంలో నవ సమాజాన్ని నిర్మించి ప్రతి ఒక్కరిని ధ్యానం వైపు నడిపించాలి, అందరినీ సహకారులుగా మార్చాలి, ఒక పిరమిడ్ ప్రపంచాన్ని మనం నిర్మించాలి. అది మనందరి గురుతర బాధ్యత అని కంచిరామ గారు ఇచ్చిన అద్భుతమైన ఆదర్శవంతమైన సందేశానికి మీ అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధ్యాన రాయలసీమ అంటే గుర్తొచ్చింది. ఇవాళ మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, పత్రి గారికి పితామహ ఇచ్చినారు అంటూ ఉన్నాం. కానీ 2003 ధ్యాన రాయలసీమలో ఆ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ధ్యాన రాయలసీమ సక్సెస్ఫుల్గా చేసినారు గురూజీ. మీరు ధ్యాన పితామహ అని బిరుదు ఇచ్చింది మనము రాయలసీమ. సో ఆల్రెడీ ఇవాళ పితామహ అనేది యాడింగ్ ఇప్పుడు కాదు, 2003 నుంచినే ఇచ్చినాం. బ్రహ్మర్షిని కూడా తిరుపతిలో ఇచ్చినాం. బ్రహ్మశ్రీ పత్రి గారికి ఇచ్చే అన్నీ కూడా
మేము ఉండడం అనేది మా అదృష్టం, అంతే. అది ఇంకేమీ లేదు అక్కడ దాంట్లో. చాలా సంతోషం. వెరీ గుడ్ బాబాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మహాభాగ్యం సార్. సో అద్భుతమైన సందేశం ఇవాళ అలాగే ఇవాళ మరొక అద్భుతమైన వ్యక్తి సార్ ద్వారా రావడం జరిగింది. శ్రీ హజరత్ రావు గారు. వారిని డాష్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో వాళ్ళకి స్వాగతం పలుకుదాం. రండి సార్. హజరత్ సార్, వెల్కమ్ సార్. ఒక మాస్టర్ కమిట్మెంట్ ఎలా ఉంటుంది? సార్కు జ్వరం వచ్చినా కానీ వచ్చేశారు, ఇంట్లో వద్దని వారించినా కూడా వచ్చేశారు. ఒక శరణాగతి అయిన మాస్టర్ ఎలా ఉంటాడో వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాం హజరత్ సార్ను. వెల్కమ్ సార్. రండి సార్, కూర్చోండి. సో సారు ఇందాకే పరిచయం చేశారు. హజరత్ రావు గారు రిటైర్డ్ జడ్జి, ఆధ్యాత్మికవేత్త అని చెప్పేసి ఇంతకుముందే సార్ చెప్పడం జరిగింది. వారిని 5 minutes మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా పేరు హజరత్ రావు అండి. నేను మా అత్తగారు ఊరు ప్రొద్దుటూరు. నేను ఇక్కడ 8 సంవత్సరములు ఉండడం జరిగింది. తర్వాత ఉద్యోగరీత్యా 87లో ఈ ఊరు వదిలిపెట్టినాము. కానీ నన్ను ఈ భౌతిక ప్రవృత్తి నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తిలోకి తీసుకొచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ముందు మనకు ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి కంచి రఘురామ్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పగలిగేది ఏమీ లేదు. నేను ఆయన ముందు ఒక విద్యార్థిని మాత్రమే. మన యొక్క ఎక్కువగా పిఎంసి ఛానల్లో, యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తున్నాయి కనుక నాకు అవగాహన అయినటువంటి కొన్ని విషయాలు మీ ముందు నేను పంచుకుంటాను. మనకు పాత దేవదాస్ సినిమాలో ఒక పాట ఉంది, జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్య. యుక్తేశ్వరగిరి గారు స్వామి పరమానందకి చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్పారని పుస్తకంలో చదివాను. మాయ అంటే మా అంటే లేదు, యా అంటే అది. జగం అనేది లేదు, బ్రతుకే మాయ, బ్రతుకు అనేది కూడా లేదు, ఇదంతా మిథ్య, వేదాలలో సారం ఇంతేనయ్యా. ఎక్కడికి పోయినా మనకు దొరికేది మనం మిథ్యా ప్రపంచంలో ఉన్నాం. మనము ఈ భూమి మీద ప్రయాణిస్తున్నటువంటి ఒక యాత్రికులం మాత్రమే. మనకు చావు లేదు, పుట్టుక లేదు. మనం ఎప్పుడూ ఆత్మపరంగా ఎప్పుడూ ఈ అన్ని లోకాలలో మనం సంచరిస్తుంటాం. అదేవిధంగా మనకు ఇంకొక సినిమాలో ఒక పాట ఉంది, కులదైవం సినిమాలో, పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయిన గూడు. అంటే గూడు అనేది మన శరీరం, ఆ చిలుక అనేది ఆత్మ. ఎప్పుడైతే మనం శరీరం పాడైపోతుందో మనం వేరే లోకానికి విహరిస్తాం అని ఈ మధ్య నాకు ఈ అవగాహన అయింది. మరి అది ఎంతవరకు నిజమో రాసినటువంటి రచయితకు తెలియాలి. నాకైతే అవగాహన అదైంది. తర్వాత మనకు జీసస్ క్రైస్ట్ సింబల్ గురించి అది కూడా యుక్తేశ్వరగిరి గారు స్వామి పరమానందకి చెప్పారు అని పుస్తకంలో రాశారు. దిస్ హారిజాంటల్ లైన్ ఇన్ ది సింబల్ రిప్రజెంట్స్ ఫిజికల్ లైఫ్. ఈ వర్టికల్ లైన్ రిప్రజెంట్స్ ది స్పిరిచువల్ లైఫ్. మనము ఈ భౌతికత నుంచి ఆధ్యాత్మిక ప్రయత్నించాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. అది చాలా వివరంగా బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు సెలవిచ్చారు, మనకు నేర్పించారు. దాన్ని మనం అందరము తప్పక ఆచరిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి
కంచి రఘురామ్ గారికి శతకోటి వందనాలు. సారు బాగా సినిమాలు చూసేటట్టున్నారు. బాగా చూసారా సినిమాలు, పాత సినిమాలన్నీ? అబ్బా చూసారా? ఆ సినిమాలు ఎప్పుడో చూసి సినిమాలు నెలకి 8 సినిమాలు చూస్తారంట. మేము సంవత్సరానికి ఒకటి కూడా వాళ్ళను ఘనంగా సన్మానించుకుందాం. హలో. ఓకే. సో అద్భుతంగా సార్తో పాటు వాళ్ళ మిత్రులు సందేశం అద్భుతంగా ఉంది సార్. సార్ను ఘనంగా ట్రస్ట్ సభ్యులు సన్మానించుకుందాం. లేదు అది మరి సార్ సో తిరుపతి నుంచి మరి సీనియర్ మోస్ట్ మాస్టర్, గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ మరి కంచి రఘురామ్ సార్ రావడం జరిగిందండి. మనందరికీ అత్యద్భుతమైన సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఆయన మిత్రుల్ని కూడా తీసుకురావడం మరింత మన భాగ్యము. సో వారిద్దరికీ కూడా మరి మనం మన కరతాళ ధ్వనులతో మన కృతజ్ఞత తెలియజేసుకుందామండి. అందరం గట్టిగా క్లాప్ చేద్దాము. సార్ సన్మానం మ్యూజిక్. గట్టిగా చప్పట్లు మిత్రులారా. వారికి చప్పట్లతో గౌరవించడం మన బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తర్వాత ఎస్ మాస్టర్స్, మరి మనం ఎంతో అద్భుతంగా ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నామండి. అలాగే కంచి రఘురామ్ సార్ గారి అత్యద్భుతమైన మరి వారి వాక్కు వినడం జరిగింది. మరి 9:30కి కేరళ నుంచి సీమా మేడం మరి అలాగే మారం సార్ క్లాసు ఇవన్నీ కూడా ఈరోజు మన షెడ్యూల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా వారిని వారి వచ్చే జ్ఞానాన్ని అందుకుందాం. మరి అత్యద్భుతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మాస్టర్స్. సార్ చలో ప్రొద్దుటూరు సాంగ్ ఏంటి సార్? సార్ చలో ప్రొద్దుటూరు సాంగ్ ఏమి? మరి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి మరి నెక్స్ట్ ఒక 15 మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ చేసుకుందామండి. మరి అందరం చక్కగా బ్రేక్ఫాస్ట్ తీసుకుందామండి. ఒక 15 నిమిషాల్లో మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాము. మరి అద్భుతమైన జ్ఞానాన్ని మరి ఈరోజు మనకు అందించడానికి మన PSSM నుంచి ఎంతో అద్భుతమైన మాస్టర్స్ రావడం జరిగింది. సో చక్కగా వారి జ్ఞానాన్ని మనం అందుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. సౌండ్ కొంచెం పెంచండి.
వెలుగెత్తి చాటేలా కదలండి ఓ జనులారా